లాస్ ఏంజల్స్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. లాస్ ఏంజల్స్లోని ఈ అగ్ని ప్రమాదం జనవరి 7, 2025 ప్రారంభమైనది. ఈ అగ్ని ప్రమాదాలకు గల కారణాలు పూర్తిగా వాతావరణ పరిస్థితులేనా లేదా మానవ క్రియల అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇలా 2025 జనవరి 7న ప్రారంభమైన లాస్ ఏంజలస్ అగ్ని ప్రమాదం నగర చరిత్రలో అత్యంత విధ్వంసకరమైనదిగా మారింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల కనీసం 28 మంది మరణించగా లక్షలాది మంది ఊళ్ళను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడింది. 14,000 కంటే ఎక్కువ భవనాలు నాశనం కావడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి గల వివిధ కారణాలను తెలుసుకుందాం రండి. ఈ అగ్ని ప్రమాదానికి బలమైన కారణాలు వాతావరణ పరిస్థితులే అంటున్నారు నిపుణులు. 2022, 2023 సంవత్సరాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున మొక్కలు పెరిగాయి. అయితే ఈ మొక్కలు ఆ తర్వాత పొడిబారిపోవడంతో అవి అగ్నికి ఇంధనంగా మారాయి. ఇలాంటి వాతావరణానికి తోడుగా శాంటా ఆనా గాలులు మరింత బలంగా వీయటం వలన అగ్నికి ఆర్జ్యం తోడైనట్టుగా అయింది. ఈ కాలంలో సాధారణంగా కాస్త గట్టిగా వీచే శాంటా ఆనా గాలులు ఈ ఏడాది మరింత తీవ్రముగా ఉండడం వలన అగ్ని ప్రమాదం వేగంగా వ్యాపించింది. దీనికి తోడుగా ఈ పట్టణం అడవికి సరిహద్దుల్లో ఉంది. ఇలా నివాస ప్రాంతాలు అడవులకు దగ్గరగా ఉండడం వల్ల అగ్ని ప్రమాదం రెసిడెన్షియల్ జోన్ల వరకు వ్యాపించి భారీ నష్టాన్ని కలిగించాయి. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. కానీ విద్యుత్ పరికరాలలో లోపాలు లేదా పొరపాటున మంటలు వ్యాపించడం ప్రధాన కారణాలు కావచ్చని భావిస్తున్నారు. లాస్ ఏంజలస్లోని అనేక చారిత్రక ప్రదేశాలు, కళాఖండాలు మరియు గృహాలు ఈ అగ్ని ప్రమాదంలో నాశనమయ్యాయి. వాటిలో ఆల్టాడీనా, పసిఫిక్ ప్యాలిసేడ్లు ఉన్నాయి. ఆల్టాడీనా చారిత్రకంగా ప్రసిద్ధమైన ఈ ప్రాంతం పూర్తిగా కాలిపోయింది. పసిఫిక్ ప్యాలిసేడ్ ఇక్కడ 200కి పైగా కళాఖండాలు మరియు విల్ రోజర్స్ ఆస్తినాశనం అయ్యాయి. 190 మంది కళాకారుల ఇల్లు మరియు స్టూడియోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదం అక్కడ నివసించే వ్యక్తుల యొక్క ఆరోగ్యం మరియు పర్యావరణంపై చూపే ప్రభావం. విషపూరిత బూడిద ఇది చాలా ప్రమాదకరం. అగ్ని ప్రమాదాల తర్వాత లీడ్, అస్బెస్టాస్, ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు కలిగిన బూడిద కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. నీటి కాలుష్యం ద్వారా ఈ బూడిద నీటి వనరుల మరియు సముద్ర జీవవ్యవస్థలను కలుషితం చేస్తుంది. పునఃప్రవేశ సమయంలో రక్షణ పరికరాలను ధరించడం అనివార్యం. లాస్ ఏంజలస్ అగ్ని ప్రమాదం యొక్క తాజా పరిస్థితిని చూసినట్లయితే జనవరి 7న మొదలైన ఈ కార్చిచ్చు ఇంకా ఈ రోజుకి అనగా 23 జనవరి 2025 నాటికి లాస్ ఏంజలస్లోని పాలిసేడ్స్ మరియు ఈటస్ అగ్ని ప్రమాదం ఇంకా చెలరేగుతుంది. ఫైర్ ఫైటర్లు ఈ మంటలను అదుపులోనికి తీసుకొచ్చేందుకు నిస్సహాయంగా శ్రమిస్తున్నారు. శాంటా ఆనా గాలులు మరియు పొడిగా ఉన్న వాతావరణ పరిస్థితులు ఈ మంటలను మరింత వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని పునరావాస ప్రాంతాల ప్రజలు తిరిగి వెళ్లేందుకు అనుమతి పొందారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు మరియు ప్రజలకు సూచనలు ఇస్తూ ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కొరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని అంశాల మీద మనం తెలుసుకోవడం కొరకు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.